ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తలు ఇద్దరు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు? ఓ ఆస్తిలో వాటా మీ ఆడపడుచు లాక్కుపోయిందనా? మీరు అంత బాధపడడానికి ఆస్తి మీది కాదు కదా, మా సుమతి అత్తమ్మది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు దర్జాగా మీ తోడి కొడల ఆస్తిని పనిచేశారు. మేమిక్కడ పంచాం తల్లి, నువ్వే బలవంతంగా మా మెడలు వంచి సంతకాలు చేయించావు. ఇందులో బలవంతమేముంది చిన్నత్త? సుమతి అత్తమ్మ బ్రతికే ఉండుంటే ఆస్తంతా ఆవిడదయ్యేది. ఆవిడ పోవడం మీకు లాభమే కదా. ఆస్తంతా మీదే అయింది. అందులో కొంత మీ ఆడపడుచు తీసుకువెళ్తే మీకు నష్టమేంటంట? అయినా ఆ టెండర్ మీరు కిరణ్ గారి దగ్గర నుంచి లాక్కోకపోయి ఉంటే రేవతి పిన్ని ఆస్తిలో వాటా కోసం వచ్చుండేదే కాదు. పావలా కోడి 10 రూపాయల దానా తినేసింది అని ఏదో సామెత చెప్పినట్టు టెండర్ కోసం కకృతి పడ్డారు. ఆస్తికే ఎసరొచ్చింది. రేవతి వెనుక నువ్వున్నావని నాకు బాగా తెలుసు సీత. లేనని నేను చెప్పానా ఏంటి? టెండర్ పోయిందని కిరణ్ గారు రేవతి పిన్ని బాధపడుతుంటే వాళ్ళని రెచ్చగొట్టి ఆస్తి ఐడియా ఇచ్చింది నేనే. మీ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది. మీరేం చేస్తారంటే ఇలా చేశారు అంటే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చు. మీరేమో సుమతి అత్తమ్మే వచ్చి ఆస్తి పంచాలని మెలిక పెడితే సుమతి అత్తమ్మ లేదు కాబట్టి మీరే ఆస్తి పంచాలి అని నేను మెలిక పెట్టాను. దెబ్బకి దెబ్బ సరిపోయింది కదా. అట్లుంటది ఈ సీతతోని. మరో మాట, మంచి మాట. పరుల సొమ్ము పాము లాంటిది. మనది కాని సొమ్ము కోసం ఆశపడకూడదు. ఆశపడితే ఆపద వస్తుంది. అంటే ఎటు నుంచి ఏ దెబ్బ పడుతుందో చెప్పలేం కదా. అమ్మో అమ్మో, ఆ సీత చూస్తుంటే సుమతక్క చనిపోలేదు, విద్యాదేవియే సుమతి అని ప్రూవ్ చేసేలా ఉంది మహా. అదే కాని జరిగితే నీ పని గోవింద. నువ్వు నోరు మూస్తావా? నేనసలు టెన్షన్లో ఉన్నాను. నువ్వు టెన్షన్లో ఉన్నావు. సీత నీ టెన్షన్ ని ఎక్స్టెన్షన్ చేస్తుందని నా టెన్షన్ మహా. ఎటు నుంచి దెబ్బ తగులుతుందో చెప్పలేమని ఆ సీత చెప్పే వెళ్ళింది. నెక్స్ట్ ఎలాంటి దెబ్బ పడబోతుందో, ఏ ఆపద రాబోతుందో ఏమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.